డిజిటలైజేషన్ ప్రక్రియ 55.4% పూర్తయిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి విజయజ్యోతి కుమార్ తెలిపారు. 5 మండలాల్లో స్పెషల్ సమగ్ర రివిజన్ వేగంగా కొనసాగుతోందని, పేర్ల నమోదు, తొలగింపు సవరణ ప్రక్రియలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రజలు తమ ఓటరు వివరాలను సకాలంలో పరిశీలించుకుని అవసరమైన మార్పులు చేసుకోవాలని సూచించారు. అద్దంకి రూరల్లో 57.57%, అద్దంకి అర్బన్లో 54.43%, జేపంగులూరు మండలంలో 55.17%, కుర్స్పాడ్ మండలంలో 58.68%. అంటే టోటల్గా కాన్స్టెన్సీ లెవెల్లోకి వచ్చేటప్పటికి 55.14% డిజిటలైజేషన్ కూడా కంప్లీట్ అయింది. అయితే మనకి ఎస్ఐఆర్ ప్రారంభమై 3 వారాలు అవుతుంది. ఇంకా 1 వారమే టైం ఉంది కనుక మరి హానరబుల్ కలెక్టర్ గారు కూడా దీన్ని త్వరితగతిని పూర్తి చేయాలని చెప్పేసి డిఎల్ఓ స్థాయి దాకా రోజులో 3 సార్లు రివ్యూస్ చేయటం, అట్లానే లో ప్రోగ్రెస్ ఉన్న వాళ్ళ దగ్గర కూడా మళ్ళీ హైర్ అఫీషియల్స్ని జేసీ గారిని, డిఆర్ఓ గారిని కూడా మానిటరింగ్ చేయమని ఆదేశాలు ఇచ్చున్నారు. అట్లానే ఏఆర్ఓస్, ఏఈఆర్ఓస్ ఫీల్డ్లో తిరుగుతూ కంటిన్యూస్ మానిటరింగ్ చేస్తున్నాము. దానికి తోడు కలెక్టర్ గారు మనకి ఎడిషనల్ స్టాఫ్ను కూడా మంజూరు చేస్తున్నారు త్వరితగతిని పూర్తి చేయడం కోసం. 100% డిజిటలైజేషన్ పూర్తి చేసే విధంగా అన్ని మండలాల్లో అందరూ ఏఈఆర్ఓలు చర్యలు తీసుకున్నారు. అట్లానే ఏఈఆర్ఓల దగ్గర కూడా ఎడిషనల్ ఏఈఆర్ఓస్ని, అట్లానే ఎడిషనల్ సూపర్వైజర్స్ని, ఎడిషనల్ బిఎల్ఓస్ని కూడా 1000 ఓట్స్కి మించున్న పోలింగ్ కేంద్రాలకి అలాట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా గత 4 రోజుల నుంచి కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉన్నారు. ఈలోపు ఇంకా ఈ తక్కువ సమయం ఉంది కాబట్టి ఈ సాయంత్రానికి ఎట్టి పరిస్థితుల్లో 60% పూర్తి చేస్తాము. అట్లానే టైం బౌండ్ పెట్టుకొని ఇన్ టైంలో 12 కల్లా పూర్తి చేసే స్థాయి